బైబిల్ తెరిచి హెబ్రీకి రాసిన పత్రిక, వందాలమ్మా, హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వాక్యం చదువుకుందామా? విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజ ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును చెప్పండి, ఐగుప్తును విడిచిపోయెను. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా నీ కృప కలిగిన మాటలు మనోటికి అందించమని, వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులు బంధించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మోషే గారి గురించి ఒక 2-3 మాటలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో దేవుడు నిశ్చయంగా గొప్ప కార్యములు ప్రభు జరిగించునుగాక. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచున్నట్లు. ఇక్కడ దేవుని దర్శనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అదృశ్యుడైనటువంటి దేవుడు అందరికీ కనపడక అందరితో మాట్లాడే దేవుడు, అవసరమైన మాటలు మాట్లాడుతూ అవసరమైన వారికే కనపడగలిగిన శక్తిమంతుడైన దేవుడు. ఆయన్ని వర్ణించటము అసాధ్యము. అయితే ఇట్టి దేవుడి దర్శనం మోషే గారికి కలిగింది అని బైబిల్ చెబుతుంది. ఇటు దేవుని దర్శనం మోషే గారికి కలిగిందంట. అదృశ్యుడైన దేవుణ్ణి ఆయన చూచున్నట్లు మోషే గారంట అదృశ్యుడైన దేవుని చూచున్నట్లు. అంటే ఈరోజు మనం కూడా, మన ఆశ ఏంటంటే దేవుడు కనపడితే బాగుండు, దేవుని చూడగలిగితే బాగుండు. ఆమె మనలో ఉన్న ప్రాముఖ్యమైన ఆశ. నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవునితో గడుపుతూ ఉంటామో మనలో నూతన బలం పెరుగుతూ ఉంటుంది, మనం శక్తివంతులుగా మార్చబడతాం. చూడండి, ఆత్మబలం గొప్పదా శరీర బలం గొప్పదంటే ఆత్మబలమే గొప్పది. ఆత్మబలము శరీరానికి బలం తీసుకొస్తుంది. ఆత్మబలం ఏం చేస్తుంది? శరీరానికి బలం తీసుకొస్తుంది. ఆత్మబలం గొప్పది. ఈ ఆత్మబలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే విశ్వాసం ద్వారా వస్తుంది. ఈ విశ్వాసం ఎలా పుట్టుకొస్తుంది అంటే అదృశ్యుడైన దేవుని చూడాలి. మన ఆశ, అందరికి ఆశే, కానీ దేవుడు అందరికి కనపడని ఆశపడతామన్నాడు. దేవుడు అందరికి కనపడని ఆశపడతామన్నాడు. దేవుడు అందరిని చూడాలని చెప్పేసి ఆశపడతామన్నాడు. ఆయన చూస్తా ఉన్నాడు. ప్రతి మనిషి దేవుడు చూడని ఆశపడతా ఉన్నాడు. అయితే ఈరోజు మనం ధ్యానం ఏంటంటే, యేసు ప్రభువారిని లేకపోతే అదృశ్యుడైన దేవుని చూస్తానికి మోషే గారు చేసినటువంటి అమూల్యమైన పనులు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, ప్రతిరోజు 3 గొర్రె పిల్లల్ని బలించుకుంటూ వచ్చాడు. ప్రతిరోజు 3 గొర్రె పిల్లల్ని బలించుకుంటూ వచ్చాడు. ప్రతిరోజు 1116 కానుకిచ్చుకుంటూ వచ్చాడు. రెండోది 1110, నేను రిఫరెన్స్ చూపిస్తాను మీకు. 1116 కానుకలు ఇచ్చాడు. తర్వాత ప్రతిరోజు 3 గొర్రె పిల్లల్ని బలించుకుంటూ వచ్చాడు. అలాగనే ప్రతిరోజు దేవుని కోసం ఆశ కలిగి ఉన్నాడు. ఈ మాటలు నేను సత్యమని చెప్తే ఎన్నవాళ్ళు మీరు అబద్ధికులు, చెప్పేవాడు నేను అబద్ధికుడిని, లైవ్ చూసేవాళ్ళు కూడా కొడతారు, వచ్చి కొడతారు.
అదృశ్యుడైన దేవుని చూస్తానికి 1116 కానుకలు ఇవ్వలేదు, 3 పొట్టేళ్ళని 3 మేకలను కానీ ఆయన బలి ఇవ్వలేదు. అయితే ఆయన చేసిన పని ఏంటంటే ఏం చేశాడు చెప్పండి అమ్మా? దేవుణ్ణి, అదృశ్యుడైన దేవుని చూస్తానికి మోషే ఏం చేశాడు అమ్మా? చదువు మరొకసారి చదవండి అన్న. ఇప్పుడు చెప్పండి, అదృశ్యుడైన దేవుని చూస్తానికి మోషే గారు ఏం చేశారు? అది ఏం చేశాడంటమ్మా? ఐగుప్తుని ఎన్నిసార్లు విడిచిపెట్టాడు చెప్పాలందరూ చెప్పండి. ఒక్కసారి విడిచిపెట్టాం. కానీ మోషే గారు 2 సార్లు ఐగుప్తుని విడిచిపెట్టాడు. మోషే గారు ఎన్నిసార్లు ఐగుప్తుని విడిచిపెట్టాడు? 2 సార్లు. ఒకసారి రాజాజ్ఞకు భయపడక విడిచిపెట్టాడు. రెండోసారి దేవుని ప్రజలను విడిపించమని చెప్పినప్పుడు మళ్ళీ ఐగుప్తులోకి వచ్చి మళ్ళీ ఐగుప్తు నుంచి చేసేసి ఐగుప్తులు ఉండడానికి ఇష్టపడకుండా మళ్ళీ రెండోసారి ఐగుప్తుని విడిచిపెట్టాడు. ఐగుప్తుని విడిచిపెట్టేసేసి కానాను యాత్ర, ఇంతకుముందు ఇతో నివసించిన ప్రాంతానికి వెళ్ళాడు. రాజాగ్నికి భయపడికి వెళ్ళాడు. రెండోసారి ఏమో దేవుని ప్రజలందరూ తీసుకొని కానాను యాత్రకు సాగిపోయారు. అయితే అదృశ్యుడైన దేవుని చూస్తానికి ఆయన 2 సార్లు ఐగుప్తుని విడిచిపెట్టేశాడు. ఈ 2 సార్లు ఐగుప్తుని విడిచిపెట్టిన మొదటిసారి ఐగుప్తుని విడిచిపెట్టినప్పుడేమో ఎక్కడ కనపడ్డాడు? పొదలో కనపడ్డాడు. రెండోసారి ఐగుప్తుని విడిచిపెట్టినప్పుడు ఎక్కడ కనపడ్డాడు? సీనాయి కొండ పైన కనపడ్డాడు. పొదలో కనపడలేదు. ఫస్ట్ సారి ఏమో పొదలో కనపడ్డాడు, రెండోసారి ఏమో సీనాయి పర్వతం పైన కొండ పైన కనపడ్డాడు. ఇది కూడా పర్వతం పైనే, ఈ పర్వతం పైనే ఒక పొదలోంచి కనపడ్డాడు. రెండోసారి పొదలోంచి కనపడలేదు. ఐగుప్తుని మోషే గారు 2 సార్లు విడిచిపెట్టాడు. అసలు ఈ ఐగుప్తుని విడిచిపెట్టాడు కాబట్టే మోషే గారికి దొరికిన కృప ఏంటంటే అదృశ్యుడైన దేవుని చూడగలిగారు. స్తోత్రం, హల్లెలూయా. మోషే గారు ఐగుప్తుని విడిచిపెట్టగలిగాడు కాబట్టే ఆయన అదృశ్యుడైన దేవుణ్ణి చూడగలిగారు. ఈరోజు క్రైస్తవత్వం పెరుగుతుందా అంటే ఇచ్చింగా పెరుగుతుంది, కానీ అయితే వాళ్ళు విశ్వాసంలో మాత్రం పెరగట్లా. వాళ్ళు భక్తిహీనులుగా మారిపోతున్నారు ఈ రోజులో చాలామంది. అందుకని 6:6 రాస్తుంటుంది ఎబ్రీకి రాసిన పత్రికలో, భయంకరమైన మాట చదవండి ఒకసారి. 6:6 వీళ్ళు ఏం చేశారంట? నేను చదువుతాను, ఎందుకంటే 3వ వచనం కాడ నుంచి 4వ వచనం నేను చదువుతాను. 4వ వచనం కాడ నుంచి, ఒకసారి వెలిగింపబడి, వీళ్ళందరూ ఎవరంటే ఒకసారి వెలిగించబడ్డ వాళ్ళు ఇప్పుడు అవిశ్వాసులుగా మారిపోతున్నారు. క్రైస్తత్వం ప్రపంచం ప్రస్తుతానికి ఎలా ఉందంటే, క్రైస్తత్వం పేరు మాత్రం ఉంది కానీ ఎలా మారిపోయిందంటే దిగజారిపోతుంది. విశ్వాసంలో, భక్తిలో దిగజారిపోతుంది. కారణము ఏంటని మీకు చెప్తాను. ఎందుకు దిగజారిపోతుందో చెప్తాను. అయితే ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన మర్మమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును రుచి చూచిన తర్వాత తప్పుపోయిన వారు తమ విషయమై దేవుని కుమారుడిని మరలా సిలువేయచ్చు బాహ్వాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారుమోసు పొందినట్లు అట్టి వారు మరలా నూతనపరచబట్ట అసాధ్యం. మరలా నూతనపరచబడటం ఇంపాసిబుల్. వీళ్ళు ఆత్మాభిషేకం పొందుకున్నారు. ఎవరు పొందుకున్నారంటమ్మా? చదువు. వెలిగించబడ్డారు. 4వ వచనం జాగ్రత్తగా ఉండి. వెలిగించబడ్డారు, పరలోక సంబంధమైన వరం రుచి చూశారు, పరిశుద్ధాత్మలో పాలివారయ్యారు. దేవుని వాక్యాన్ని, దేవుని దివ్య వాక్యాన్ని వాళ్ళు అనుభవించారు, దేవుని శక్తులు అనుభవించారు. కానీ ఇన్ని అనుభవించిన వాళ్ళు ఎందుకని తిరిగి యేసు ప్రభువుని సిలువేస్తున్నారు?
ఇన్ని అనుభవించారు కదా, ఎక్కడ మీ విశ్వాసం, ఎక్కడ మీ భక్తి, ఎక్కడ మీ పరిశుద్ధత, ఎక్కడ మీ అభిషేకం, ఎక్కడ మీ పరిశుద్ధాత్మ శక్తి, ఎక్కడ దేవుని యొక్క దివ్య వాక్యంలో ఉన్న శక్తిని మీరు అనుభవించారు కదా, ఎక్కడ? ఈరోజు భక్తి అనేది ఒక తాత్కాలికం అయిపోయింది. స్వార్థం సెల్ఫిస్ట్గా మార్చబడిపోయింది. అందుకని దేవుడు అంటాడు, అరే నువ్వు బతుకుతున్నావు అన్న పేరు మాత్రం నీకు ఉంది, కానీ నువ్వు సచ్చినోడివే, నీ కాడ సచ్చిన వాసన వస్తూ ఉంది. ఈరోజు ఎందుకని ప్రజలు విశ్వాసులుగా భక్తి పరులుగా మార్చబడవలసిన వారు భక్తిహీనులు అయిపోతున్నారు? ఎందుకండి భక్తిహీనులు అయిపోతున్నారు? ఈరోజు 800 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. అత్యధికంగా 800 కోట్ల మందిలో క్రైస్తవులే ఉన్నారు, బైబిల్ పట్టుకున్న వాళ్ళే ఉన్నారు. నేటికి మానక ఏ గవర్నమెంట్లో లేనంత మంది, ఏ సంస్థలో లేనంత మంది, ఏ కంపెనీలో లేనంత మంది యేసు ప్రభు కోసం పనిచేస్తూ ఉన్నారు. సేవకురాళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు, బహుగా పనిచేస్తున్నారు. రాత్రి అనక పగలనక పనిచేసేవారు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ ఇంకా చాలామంది యేసు ప్రభుని మరలా సిలువేస్తూ ఉన్నారు. అయితే నేను మాత్రం వాడు చెప్పగలను, నాకు నేను పరిశీలన చేసుకుంటూ నేను చెప్పుకున్న కూడా మాట ఒకటే. ఎందుకని అంటే బహుశా నేను అలా జీవించినా నేను ఇంకా ఐగుప్తుని విడిచిపెట్టలేదని అర్థం. నేను ఇంకా ఐగుప్తుని విడిచిపెట్టలేదు. నాకు చాలా ఇష్టం ఈ మాట. అందుకని మొట్టమొదట మనం రాసుకున్న పాటల్లో ఈ పదం చాలా ఇష్టం నాకు. ఐగుప్తు జీవితం పగిలిపోయేనే, సీనాయి అనుభవం మిగిలిపోయేనే. ఐగుప్తు జీవితం పగిలిపోయేనే, సీనాయి అనుభవం మిగిలిపోయేనే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏందో తెలుసా? మీరు ఐగుప్తు విడిచిన వారా, విడవని వారా? అపోస్తుడైన పేతురు సువార్త పాటిస్తున్న సమయంలో, దేవుని సేవ చేస్తున్న సమయంలో, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? అతను ముందు నిలబడి అబద్ధమాడినప్పుడు అబద్ధమాడిన వాళ్ళు వెంటనే చచ్చిపోయారు. జనులందరూ చూసి లోకమును తల్లకిందులు చేసిన వారు ఇక్కడ కూడా వచ్చారు. ఇదిగో యెరూషలేమంతటిని దేవుని బోధతో నింపేశారు, యేసయ్య బోధ నింపేశారని చెప్పి అన్నాడు. ఇదే పేతురు 8వ అధ్యాయం వచ్చేలేకే అక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు, గాడి సీమోను. పిలుపు స్వార్థికుడు పనిచేస్తా ఉన్నాడు. స్వార్థ పని చేసేసి నలుగురికి స్వార్థ పడించేసి బాప్తిసం సిద్ధపరిచేసేసి సేవకులను పిలుపుతున్నాడు. ఇప్పుడు పేతురు గారిని పిలిపిస్తున్నాడు. అయ్యా రా, నేను సిద్ధపరిచిన బాప్తిసం తీసుకుందా, బాప్తిసం ఇద్దాం రమ్మని చెప్పానగానే పేతురు గారు వచ్చి బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చినాక వీళ్ళు మాట్లాడుతున్నట్టు అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి అద్భుతాలు చూస్తున్నప్పుడు, అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు చూసి ఈయనకి ఆశ కలిగేసి కొంత ద్రవ్యం, కొంత డబ్బు అపోస్తులైన పేతురికి ఇవ్వబోయి, మీరు చేయి పెట్టగానే ఎలా అభిషేకం పొందుకుంటున్నారో, దెయ్యాలు పారిపోతున్నాయో అలా వరం నాకు ఇమ్మని చెప్పేసి అన్నాడు. అప్పుడు యేసు పేతురు గారు చెప్పేది తెలుసా? దేవుని యొక్క శక్తిని, వరమును డబ్బులు పెట్టుకోవాలనుకుంటున్నావా? నువ్వు ఇంకా బస్త మనసు కలిగిన వాడివే. అతను బస్త మనసే ఉంది, కానీ ఏం తీసుకున్నాడు? బాప్తిసం తీసుకున్నాడు. అతని హృదయం చెడిపోయి ఉంది, ఏం తీసుకున్నాడు? బాప్తిసం తీసుకున్నాడు. బస్త మనసు, చెడిపోయిన మనసే, కానీ సేవకులతోనే తిరుగుతూ ఉన్నాడు. బస్త మనసు, చెడిపోయిన మనసే, కానీ ప్రార్థనలో గడుపుతూనే ఉన్నాడు. నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఎవరంటే, బహుశా నేను కూడా అలా ఉన్నాను అనుకోండి. ఏం లేదు, మనం అందరం కూడా ఐగుప్తుని ఇంకా మనం విడిచిపెట్టలేదు. అయ్యా మోషే ఎందుకు ఐగుప్తుని విడిచిపెట్టాడు? అసలు ఐగుప్తులు ఏముంది? అసలు మోషే ఎందుకు? బైబిల్ చెప్తుంది, అదృశ్యుడైన దేవుని చూచున్నట్లు మోషే ఐగుప్తుని విడిచిపెట్టేశాడు.
ఐగుప్తు విడిచిపెట్టాడు కాబట్టే బైబిల్ చెప్తున్న మాట, మండుచున్న పొదలో దేవుని దర్శనం కలిగింది, సీనాయి పర్వతం పైన దేవుని దర్శనం కలిగింది. ఐగుప్తు విడిచిపెట్టిన ప్రతిసారి ఒక దర్శనం. అయితే దేవుని బిడ్డలారా, అసలు ఈ ఐగుప్తులో ఏముంది? ఒక 3 మాటలు చెప్పేసేసి మనం ముగించుకుందాం. ఒక 3 మాటలు చెప్తాను, చాలా ప్రాముఖ్యమైన మాటలు. 24 వచనం, మోషే పెద్దవైనప్పుడు, 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 24వ వాక్యం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు, చెప్పాలందరూ, ఐగుప్తులో ఏముందయ్యా అంటే ధనం ఉంది. చెప్పండి, ధనం ఉంది. నీ ధనం ఎక్కడుంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది. కాబట్టి ఏమి విడిచిపెట్టాడంటే ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టేశాడు. నిన్న ఒక వ్యక్తి ఒక మెసేజ్ పెట్టాడు, నిన్న కాదులేండి, ఒక వారం అవుతుంది. ఏమని మెసేజ్ పెట్టాడంటే, గవర్నమెంటు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి, వాళ్ళు ఎస్సీ అయినా సరే ఎస్సీ రిజర్వేషన్ పోయిద్ది, వాళ్ళు క్రిస్టియన్గా మారతారని చెప్పేసి చెప్పాడు. గవర్నమెంటు, సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ యొక్క మాట్లాడినటువంటి ఒక వ్యక్తి ఒక మెసేజ్ పెట్టాడు. ఏం పెట్టాడంటే, వీళ్ళు ఎస్సీల్ని, వాళ్ళు అనగబడ్డ కులస్తుల్ని, అనగబడ్డ బతుకుతున్న వారికి రిజర్వేషన్ కల్పించి దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేసినంత మాత్రాన వాళ్ళు ఏమైనా అనసపడ్డ వాళ్ళు, అధికారం కలిగిన వాళ్ళు ఏమైనా మారతారంటే మారరు. అయితే ఇలాంటి వాళ్ళందరినీ కూడా అమెరికా పంపిస్తామని, జపాన్ పంపిస్తామని, యెరూషలేము పంపిస్తామని, మేము విసాలు ఇప్పిస్తామని చెప్పేసి అని దమ్ముంటే చెప్పమను, ఇక్కడ ఆస్తులు పెట్టుకుని వెళ్తామని చెప్పేసి అంటున్నాడు ఆయన. మమ్మల్ని బయట పంపించేసేయండి, అమెరికాకి మేము వెళ్ళిపోతాం అంటున్నారు. జపాన్ పంపించేసాను, మేము వెళ్ళిపోతాం, లేకపోతే ఇంకోసారి పంపించి వెళ్ళిపోతాం బయట దేశాలకి. కులరహితమైన దేశాలు అవి, కుల కక్షలు ఉండవు అక్కడ అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అంటే అది చేత కదా వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఐగుప్తు ధనం చాలా విలువైంది. ఐగుప్తు సామ్రాజ్యం చాలా పవర్ఫుల్ కలిగింది. ఆ ఐగుప్తు సామ్రాజ్యంలో ఉన్న ధనం చాలా ముఖ్యమైంది. ఇప్పుడు ఏం చెప్తారంటే, అదృశ్యుడైన దేవుని చూచుటకు మోషే ఐగుప్తు ధనాన్ని వదిలిపెడుతున్నాడు. ఫస్ట్ అదృశ్యుడైన దేవుని చూస్తానికి, ఆయన దర్శనం చూస్తానికి, ఆయన ప్రభావాన్ని చూస్తానికి, ఆయన మహిమను చూస్తానికి ఈయన కలిగినటువంటి ఆశ ఏంది తెలుసా? నేను ఐగుప్తు ధనాన్ని విడిచిపెడతాను. ఎందుకంటే బైబిల్ చెప్పింది ఏంటంటే, నీ ధనం ఎక్కడ ఉంటే నీ మనసు అక్కడ ఉంటుంది, ఒకటి. రెండోది, సమస్త విధమైన కీడులకు మూలం ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలం. ప్రతి క్రైస్తవుడు ఎవడైనా కావచ్చు, ధనాపేక్ష కలిగి జీవించినట్లయితే వాళ్ళు ఇంకా ఐగుప్తుని విడిచిపెట్టలేదు. అంత మాత్రమే కాదు, ఐగుప్తుని విడిచిపెట్టడం మాత్రమే కాదు, ఇంకా వాళ్ళు యేసు ప్రభువుని సిలివేసే స్థాయిలో ఉండిపోయారు. వాళ్ళు భాషలు మాట్లాడవచ్చు, ఊచ పదాలతోటి. బైబిల్ దేవుని యొక్క దివ్య వాక్యాన్ని చదవచ్చు, ఆయన శక్తుల గురించి మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ధనాపేక్ష వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా యేసు ప్రభువుని సిలువేసేవారుగానే ఉన్నారు. ఇంకా అదృశ్యులైన దేవుణ్ణి చూడలేని స్థితిలోనే వాళ్ళు ఉండిపోయారు. అందుకని మోషే విశ్వాసుని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టేసని రాయబడలేదు, వాళ్ళ అన్నని విడిచిపెట్టేసని రాయబడలేదు, వాళ్ళ అక్కని విడిచిపెట్టని రాయబడలేదు, వాళ్ళ రక్త సంబంధాలు విడిచిపెట్టని రాయబడలేదు. ఫస్ట్ మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టేశాడు. ఈరోజు ఇదే ఏదో ఒక ఆశ మనిషికి. పొద్దున మనిషి ఎందుకు పోతున్నావు తెలుసా అని అడిగాను నేను. అన్నాడు. నువ్వెందుకు పోతున్నావు చెప్పమని చెప్పన్నాడు. నిజంగా నాకే తెలియదు పాష గారు అన్నాడు ఆయన.
నువ్వెందుకు పోతున్నావు నీకు తెలుసా? తెలీదు. మనిషికి గురి లేదు. బతికేం కాబట్టి అదేంది ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తున్నాం. బాగుంటే అన్నం కూర వండుకొని తినేసేసి బతుకుతూ సొల్లు కబుర్లు మాట్లాడుకుంటూ ఫోన్లో టీవీలో ఎలాగో గడిపేస్తూ ఉన్నాం. పేరు కోసం ఒక అధ్యాయం బైబిల్ చదువుతున్నాం, పేరు కోసం ఒక అరగంట ప్రార్థనలో గడుపుతున్నాం. తర్వాత యథావిధిగా మన మనసు మొత్తం పరిశుద్ధాత్మ దేవునితో కంటై ఉండలేదు, లోకంతోనే కంట అయిపోతూ ఉంది. లోకంతోనే కంట అయిపోతూ ఉంది. మాయ, ప్రపంచమంతా డబ్బు 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 డబ్బుని ఎలా సంపాదించాలి, డబ్బు డబ్బు. అంచె దినంలో ఈ యేసు ప్రభు మొదట చేసినప్పుడు మొత్తం ఫ్రీగా చేశాడంట. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ఏం చేశాడు? ఆదామును కలుగు చేసి మొత్తం సిద్ధపరచుకొని తినమని చెప్పేసి అన్నాడు. ఎవరైనా 75 సెంట్లలో పడవ కట్టాడు. ఎవరు? నోవాహు. ఒక మేకు కొన్నాడా, ఒక తాడు కొన్నాడా? ఏం కొన్నాడు? అక్కడే తీసుకున్నారు. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ప్రారంభంలో వెల లేకుండా మనిషి బతకలని చేస్తే సాతానుగాడు ప్రతిదానికి వెలగట్టాడు. చెప్పండి, సాతానుగాడు ప్రతిదానికి వెలగట్టాడు. చివరికి యేసు ప్రభు ప్రాణానికి కూడా వెలగట్టాడు. ఎంత? 30 నాణ్యాలు, 30 వెండి నాణ్యాలు, 30 వెండి నాణ్యాలు. చూడండి, వాడు తీసుకొచ్చింది ఏంటంటే డబ్బు డబ్బు డబ్బు. ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండేది? డబ్బు కాదు, నీకేం కావాలి? నీకు బియ్యం కావాలి, నాకు టమాటాలు ఉన్నాయి, టమాటాలు ఇచ్చి మాకు తెలిసినప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం ఈ రోడ్ల మీద అని అరిసేవాళ్ళు ఎవరా? ఇప్పుడు నేను వినలేదులే. ఒక 20 సంవత్సరాల క్రితం అమ్మా అరుస్తారు. ఏమని అరుస్తారు చెప్పండి? నూకలకే బియ్యానికే పో 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 పో. అవును కదా. వాళ్ళు ఉప్పు పండించేసి తీసుకొచ్చేసేసి వాళ్ళు ఉప్పిచ్చి ఏం తీసుకుపోతున్నారు? నూకలు తీసుకుపోతున్నారు. ఏం తీసుకుపోతున్నారు? బియ్యం తీసుకుపోతున్నారు. అసలు ఇప్పుడే ఎలా ఉందంటే అంతకుముందు ఎలా ఉండేది? ఇంతకుముందు ఒక రైతు కాడ పనిచేస్తే, ఇప్పుడు కళ్ళం కాడికి వెళ్ళింది ఒక అమ్మాయి పేరు నాకు తెలియదు, సరే మీరు చెప్పండి, బాగా చెప్తారు. రూతు ఏమిచ్చాడు? 33,000 రూపాయలు డబ్బులు ఇచ్చి పంపించాడు. ఏమిచ్చాడు? ఆమె మొయ్యగలిగినన్ని యావల పంట ఆమె పోషించాడు రోడ్లో. ఎక్కడున్నాయండి అసలు? ఎక్కడున్నాయి? మార్చుకుంటామే కదా వాళ్ళు, ఇది వీళ్ళది మార్చుకుంటామే కదా. ప్రైజ్ అలా, హల్లెలూయా. చెప్పండి, ఫస్ట్ ఎవరు పెట్టాలి? ఐగుప్తును విడిచిపెడితేనే దేవుని దర్శనం కనపడింది. చెప్పడమ్మా. ఇప్పుడు ఈ ఐగుప్తులు ఏముందంట? ధనం. ఆ ధనం ఏం చేస్తుంది? సమస్త విధులైన కీడు చేస్తుంది. సమస్త విధమైన కీడు. నేను ఈ మధ్యకాలంలో ఒక సాక్షి విన్నాను. ఒక తండ్రి 3 బిడ్డలు, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లోడు. వాళ్ళని పీస్తున్నాడు కదండి. పీస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ బుద్ధి తెలిసిపోయింది. తల్లిదండ్రులకి వాళ్ళ బుద్ధి తెలిసింది కంపల్సరీ. జాగ్రత్తగానండి. వాళ్ళ బుద్ధి మీకు తెలిసినప్పుడు వాళ్ళ బుద్ధికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. లేకపోతే మనం బుద్ధిహీనులు. మన పిల్లల బుద్ధి ఎరగకుండా, మన పిల్లల బుద్ధి తెలియకుండా మనం ప్రవర్తించేవంటే నేను బుద్ధిహీనులు. వాళ్ళు మంచోళ్ళే. వాళ్ళు చెప్తాను, నోట్ చేసుకోండి ఈ మాటని. ఈ మాట నోట్ చేసుకొని బాగా. నువ్వు పెరుగుతున్నప్పుడు వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా మార్చబడతారో తెలుసుకోవాలి. 2 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. భార్య భర్తలు. ఈయన ఉద్యోగం చేసుకుంటున్నాడు. సడన్గా భార్య చచ్చిపోయింది. ఈయన రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోయినాక ఈయన ఏం చేస్తాడంటే, ఎవరు కావాలన్నటువంటి ఆస్తులు వాళ్ళ ముగ్గురికి సమానంగా పనిచేశారు. పంచినాక వాళ్ళ నాన్నని
మనిషికి నెలలో 10 రోజులు 10 రోజులు 10 రోజులు ఉంచుకొని పోషించాలి. చెప్పండి, నెలలో 10 రోజులు 10 రోజులు ఉంచుకొని పోషించాలి. కానీ కృప ఏంది తెలుసా? చెప్పండి, కృప ఏంటి? కృప ఏంటంటే ఆ ముగ్గురిని ఒక్క తండ్రి పోషించాడు. 25 సంవత్సరాలు పోషించాడు. ఈ ముసలోడు 60 సంవత్సరాలు అయిపోయింది, మహా అంటే 10 సంవత్సరాలు పోతాడేమో. దానికి కావలసిన డబ్బు ఇచ్చాడు, ఆశలు ఇచ్చాడు, లైఫ్నిచ్చాడు, ఉద్యోగాలు సంపాదించి పెట్టాడు. ఇన్ని చేసినా కానీ పెద్ద కూతురు 10 రోజులు, చిన్న కూతురు 10 రోజులు, కొడుకు 10 రోజులు, ఇట్లా 1 సంవత్సరం కలిసిపోయింది. తర్వాత 10 రోజులు కూడా పెట్టుకుంటలా. 10 రోజులు కూడా పెట్టుకోకుండా పెద్దోడికి ఫోన్ చేస్తాడు, అన్నయ్య మేము ఈరోజు ఆఫీస్ పైన బయటికి వెళ్తున్నాం, 2 రోజులు ఎక్స్ట్రా పెట్టుకో. సరేనన్నా. మళ్ళీ ఫోన్ చేస్తే, అన్నయ్య వచ్చారా, పంపిమంటావు డాడీని. ఇంకా రాలేదురా. వాస్తవంగా డాడీ నాకు అక్కడ ఉంచుకోవడం చాలా ఇష్టం రా, కానీ ఏం చేస్తే నేను చాలా బాధపడిపోతున్నాను, నాకేమి ఆఫీస్లో లేనిపోని జాబ్ చేస్తున్నాడు. అన్నయ్య నువ్వు బాధపడబాక, నేను పెట్టుకుంటాను, నువ్వు బాధపడబాక. నిజంగా మా అన్నయ్యకి దేవుడు, మా డాడీ అంటే అంత పిచ్చో, ఉట్టిదే. మనోడు పిక్నిక్ వెళ్ళాడు, 10 రోజులు సెలవు వచ్చిందని. తర్వాత తెలిసింది ఈ విషయం. అట్లా చూసేసి వాళ్ళ నాన్న అనుకున్నాడు, ఇలా కాదు, ఎవరైనా సరే నన్ను ఒకళ్ళ కాడే ఉంచుకొని చూసుకుంటే బాగుండని చెప్పేసి అని ముగ్గురు కూర్చోబెట్టేసి మాట్లాడాడు. బాబు నేను తిరగలేకపోతున్నాను, దయచేసి ఎవరన్నా నాకు ఏది పెట్టినా ఓకే, మీ ముగ్గురులో ఒకళ్ళు నన్ను ఒకళ్ళ కాడే పెట్టుకోండి. ఏదో నాకు అన్న 10 రూపాయలు 20 రూపాయలు నీకు ఇస్తానంటే, నీ కాడే ఉంది నాయన, ఆ చినిగిపోయిన సంచి బ్యాగు, లేకపోతే ఇంకోటి ఆ బట్టలు తప్ప ఇంకేముంటాయి నీ కాడ, అన్నీ మాకు ఇచ్చేసావు కదా, దానికి ఎక్కువ ఇచ్చు, దీనికి ఎక్కువ ఇచ్చు, వాడికి ఎక్కువ ఇచ్చు అని చెప్పేసి తిట్టుకుంటూ స్టార్ట్ చేశారు. ఇక అందరూ అడిగారు, ఎవరు పట్టించుకోవాలా. అప్పుడు వాళ్ళ చిన్న కూతురు, సరే పోండ్రా, మీరు అందరూ ఉద్యోగస్తులు, మేము కూలి పని చేసుకునే వాళ్ళం, మా నాన్న మాకు ఎక్కువ కాడని చెప్పేసి అని ఆ అమ్మాయి తీసుకొని వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిపోయింది. వీళ్ళు పోతున్న వాళ్ళని గురి కూర్చోకుండా వీళ్ళిద్దరు ఎటకారంగా మాట్లాడుతున్నారు. సేయ్, నీకే తినడానికి లేదే, మీ ఆయనే ఒకరోజు పనికి పోతే ఒకరోజు పనికి పోడే, 3 పిల్లలు కన్నావే నువ్వు, వాళ్ళని ఎలా పోషిస్తావే నువ్వు, ఈ ముసలిని తీసుకెళ్తున్నావు, అంత రోషం ఏందా నీకు? అవసరమైతే నేను అడుక్కొని నా తండ్రిని పోషిస్తాను, కానీ మా తండ్రిని అడుక్కునేలాగా నేను చేయను. నేను చెప్తున్నాను, నా కళ్ళు నీళ్ళు తిరిగి నీ మాట చెప్పినప్పుడు. నేను అడుక్కునైనా సరే నా తండ్రిని పోషిస్తాను, కానీ నా తండ్రిని అడుక్కునేలాగా నేను చేయని చెప్పేసి అమ్మ చెప్పేసి వాళ్ళ తండ్రిని తీసుకుని పోయింది. ఇప్పుడు ఇంతెందుకు జరిగిందంటే డబ్బు కాడ. అప్పుడు వాళ్ళ నాన్న పొద్దున్నే పోయేసేసి స్నానం చేసేసి వాళ్ళ కూతురుని తీసుకొని బ్యాంక్కి వెళ్ళిపోయాడు. బ్యాంక్కి వెళ్ళిపోయి ఆయన గత 30 సంవత్సరాల సర్వీసులు ఉన్నప్పుడు ఆయన కొంత సేవింగ్ అమౌంట్ చేస్తూ వచ్చాడు. ఆ సేవింగ్ అమౌంట్ దగ్గర 2 కోట్ల కంటే ఎక్కువ వచ్చింది. ఆ 2 కోట్ల డబ్బులు అమ్మాయికి ఇచ్చేసేసాడు. ఎవరైతే అడుక్కుతుంటామని చెప్పేసి అన్నారో అందరికంటే ఈ అమ్మాయి గ్రాండ్గా బతకడం స్టార్ట్ చేసింది. ఈరోజు ఆ అమ్మాయి కూర్చొని తిన్నా సరే నెలకి దగ్గర 10 లక్షల రూపాయల డబ్బు వస్తుంది. నెలకి 10 లక్షల రూపాయలు సంపాదించుకుంటుంది. అంటే డబ్బు ఏం చేస్తుందంటే మనిషిని కూడా చంపేస్తుంది. డబ్బు ఏం చేస్తుందంటే తల్లిదండ్రులకు దూరం చేసేస్తుంది. డబ్బు ఏం చేస్తుందంటే రక్త బంధాలను కూడా మార్చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మనం అలా కాదు. మనం అదృశ్యుడే. ఇప్పుడు తల్లిదండ్రులు వేరు చేస్తానికి డబ్బుకి అడ్డుపడుతుంది. అదే డబ్బు అదృశ్యుడైన దేవుని చూస్తానికి కూడా అడ్డుపడుతుంది. మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, మొదటి ఏంటిది? ఏముంది ఐగుప్తులో? ధనం ఉంది. రెండోది 26వ వచనం. అల్పకాల పాపభోగము. రెండోది ఏంటంటే పాపభోగం. చెప్పండి, పెద్ద చెప్పాలి, పాపభోగం. చూడండి ఇప్పుడు చూడండి. ధనం వల్ల భోగం వస్తుంది, కానీ
ఐగుప్తులో ఉంది తెలుసా, పాపం వల్ల పెద్ద భోగం ఉంది. ధనం వలన భోగం వస్తుందండి, సుఖభోగాలు వస్తాయి. కానీ పాపం వల్ల కూడా అది పెద్ద భోగం. అంటే చాలామంది పెద్ద భోగంలో ఉన్నారు, పెద్ద పాప భోగంలో ఉండిపోయారు. దాని నుంచి రాలేకపోతున్నారు. పాప భోగంలో ఉండిపోయారు కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళు ఆ పాప భోగాన్ని అదృశ్యులైన దేవుడి కోసం మోషే గారు ఐగుప్తు విడిచిపెట్టేశాడు. అదృశ్యులైన దేవుని కోసం పాప భోగాన్ని విడిచిపెట్టేశాడు. ఒక భోగం. నిజంగా పాపం చాలా రుచిగా ఉంటుంది, కానీ ఒక తాత్కాలికమే. పాపం రుచిగా ఉంటుంది కానీ అది తాత్కాలికమే. కానీ సత్యం, పరిశుద్ధత కష్టంగా ఉంటుంది కానీ అది నిత్య జీవము, శాశ్వతమైపోయింది, శాశ్వతమైంది. అది శాశ్వతమైంది, పాపము తాత్కాలికం. అందుకనే అల్పకాల ఏంటంట, అల్పకాల పాప భోగము, అల్పకాల పాప భోగము. ఒక పాము, మీకు తెలిసిన కథ అది, పాము రంపం కథ. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేసిందంట, రంపం పని చేసుకుంటా కార్పెంటరు అక్కడ పెట్టేసాడు. పాము కప్పుకున్న రూమ్లోకి దూరింది. అంతలోకే ఏదో ఎవరు వస్తున్నట్లు అలజడిని పడేలకే ఆ సామాన్ సంచులకు అలా పోయింది. పోయేలకే ఆ రంపం దాన్ని గుచ్చుకుంది. గుంచుకునేలేకే, ఏమే నేను పాముల్లో కల్లా కింగుని, నువ్వు నన్నే గుచ్చుకుంటావా అని చెప్పి, నన్నే గుచ్చుతావు అని చెప్పేసి అని అదేం చేసింది తెలుసా, ఆ రంపని చుట్టేసుకుని స్టార్ట్ చేసింది. చుట్టేసుకునే కొలిది తెగిపోతూ ఉంది. అయినా చుట్టేస్తూ ఉంది. రక్తం కారి 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 ఎవ్వరు కొట్ల, ఎవ్వరు తరమల, తన గర్వాన్ని బట్టి ఏం చేసింది, చచ్చిపోయింది. అంటే అర్థం ఏంటయ్యా అంటే, పాపభోగం మనకు తెలియకుండానే మనం చంపేస్తుంది. పాపం మనకు తెలియకుండా. అందుకనే ఈరోజు మందిరాల్లో యవన బిడ్డలు ఉండలేదండి, ఉండల్లా. కారణం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న ఒక గంట కంటే అరగంట కంటే కూడా బయట ఉన్నటువంటి ప్రకృతి యొక్క ఆహ్లాదం వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది. కానీ అది పాయిజన్ అని తెలియదు, అది విషం అని తెలియదు. విషపు గాలి మనం పీల్చుకుంటున్నామని ఇక్కడ కూర్చున్న వాళ్ళు మ్యాక్సిమం 80% పాపపు ఆలోచనలు ఉండవు, 80% పాపపు తలంపులు ఉండవు, 80% వ్యతిరేకమైన మనసు ఉండదు, 80% దేశభూతమైన మనసు ఉండదు. ఇక్కడ కూర్చున్న కాసేపు అంటే వాళ్ళు ఫ్రెష్గా మారిపోతారు. ఇప్పుడు ఢిల్లీలో లీటర్ గాలి 600 రూపాయలు. మన ఇండియా దేశంలో ఢిల్లీలో ఒక లీటర్ గాలి 600 రూపాయలు, లీటర్ నీళ్లు 20 రూపాయలే. కారణం ఏంటంటే అక్కడ స్వచ్ఛమైన గాలి లేదు. బళ్ళు వల్ల, ఫ్యాక్టరీల వల్ల మొత్తం కలుషితం అయిపోయేసేసి ఆ గాలి ఒక పాయిజన్ అయిపోయింది. ధనికులు వారం కోసమైనా సరే చికెన్ మటన్ తెచ్చుకున్నట్టు ఒక లీటర్ ఫ్రెష్ గాలి తెచ్చుకునేసి నోట్లో పెట్టుకునేసేసి ఆ ఊపిరితిత్తులు కొలిపెట్టుకుంటున్నారు ఫ్రెష్ అయిపోవటం కోసం. అవి శుద్ధి చేస్తున్నాయి ఊపిరితిత్తుల్ని. మరి మిగతా చిన్న చిన్న కూలి పనులు చేసుకునే పరిస్థితి ఏంటి? పాపం అనేది ఒక భోగం, దాని నుంచి బయటికి రాలేడు. ఒక భోగం అది. బైబిల్ చెప్తుంది, నేను చాలా భయపడ్డాను ఆ మాట చదివినప్పుడు. అదొక భోగం, పాప భోగం. ఆ పాప భోగాన్ని అదృశ్యులైన దేవుడి కోసం మోషే విడిచిపెట్టేశాడు. అదృశ్యులైన దేవుడి కోసం ఆ పాప భోగాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క అదృశ్యమైన దేవుడు యొక్క దర్శనం కలిగింది. మోషే మోషే అంతవరకు బైబిల్ చెప్పింది, ఇప్పటి వరకు నేను యెహోవాగా ఎవరికి ప్రత్యక్షం చేసుకోలేదు, నీకే ప్రత్యక్షం అవుతున్నాను. దేవుడిగానే ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన అందరికీ. మోషేకి మాత్రమే యెహోవాగా చెప్పుకున్నాడు ఆయన.
మోషే అడిగాడు, నీ పేరేంటి? ఎవరు అడుగుతాను దమ్ము లేదు. మోషే అడిగాడు, నీ పేరేంటయ్యా? ఏం పేరు? ఏం పేరమ్మా? ఏం పేరు? మోషే అడిగాడు, నీ పేరు ఏంటంటే దేవుడు చెప్పాడు, నా పేరు నేను ఉన్నవాడును అనువాడను. అనువాడను కాదు, ఉన్నవాడిని. నేను ఉన్నవాడను, నీకు తోడుగా ఉన్నవాడిని, నీ హృదయంలో ఉన్నవాడిని, నీ ఇంట్లో ఉన్నవాడిని, నీ పనుల్లో ఉన్నవాడిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాప భోగం విడిచిపెడితేనే అదృశ్యుడైన యొక్క దేవుని దర్శనం దొరుకుతుంది. ఇది ఎక్కడుంటుందయ్యా పాపభోగం అంటే? ఐగుప్తులో ఉంటుంది. అందుకని ఐగుప్తు జీవితం పగిలిపోవాలి. అందుకని నన్ను చాలామంది అడుగుతారు, నువ్వేం చేసేవాడివి, నువ్వేం చదువుకున్నావు? అదంతా గతం. నేను పగలగొట్టేసాను దాన్ని. నేను రక్షించబడక ముందు ఏం చేశాను, రక్షించబడక ఏం చేశాను, అవన్నీ ఎందుకు? ఇప్పుడు ఏం చేస్తున్నావు దాని గురించి తెలుసుకో. నువ్వు నీకెందుకండి అదంతా? రక్షించబడక ముందు నాదొక జీవితం, రక్షించబడిన ఒక జీవితం, సాగుకొచ్చిన ఒక జీవితం, చిన్నప్పుడు ఒక జీవితం. ఆ పెంటంతా మనకెందుకు? దానిలో ఉంది మొత్తం పాపమే కదా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏముందంట ఐగుప్తులో? ఒకటి ధనం, రెండోది పాపభోగం, మూడోది చదువుమ్మా 27 వచ్చి 27 కదమ్మా, 26 చాలు. ఫరో కుమార్తె అనగా ఐగుప్తు వారసత్వం. ఫరో కుమారుడు అని పిలువబడటానికి ఇష్టపడలేదంటమ్మా. రాజు కొడుకు అని పిలువబడటానికి ఇష్టపడలేదంట. మోషే రాజు కొడుకు అని పిలిపించుకునే కోసం ఇష్టపడలేదు. ఆ మంచి యోగ్యతను విడిచిపెట్టేశాడు మా దేవుని కోసం. దేవుడి కోసం విడిచిపెట్టేశాడు. రాజకుమారుడని. మొన్న చెన్నై వెళ్ళిపోయినప్పుడు నా ఫ్రెండ్ కనపడ్డాడు. కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతున్నాడు, అసలు నువ్వు ఎలా ఉండేవుడివి, ఏంటి, ఎలా ఇప్పుడు ఎలా చేస్తున్నావు, ఏంటి? ఇంకో 2-3 సంవత్సరాలు ఉంటే బాగుండేది నువ్వు ఇక్కడ, ఎందుకు నువ్వు అంత తొందరపడ్డావు? వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా నేను తప్పు చేస్తేనేమో, ఇలాగ సేవ చేసుకుంటే దాన్ని చేసుకుంటే బాగుంటుందేమో, లేకపోతే ఇంకేదైనా ఉంటే బాగుంటుందేమో అన్న ఆలోచన నాకు వచ్చింది. కానీ నిజం చెప్తున్నాను, దేవుడు నాకు ఎంత కావాలండి కట్టుకుంటా తెల్లబట్టలు, బండి, తిండి, బండి, బట్ట, దాని మించి ఇంకా మాకేం కావాలి? అవి దేవుడు సమృద్ధికి నాకు ఇస్తున్నాడు. ఇంకేం కావాలండి నాకు? బైబిల్ చెప్తుంది, ఆ రోజుల్లో ఐగుప్తు సామ్రాజ్యం గొప్ప సామ్రాజ్యం. గడగడగడ 600 ఇనప రథాలు ఉన్నాయంట ఆ రోజుల్లోనే. గొప్ప సైన్యం. దాని పేరు చెప్తే వణిగిపోయింది. ఐగుప్తు దేశం పేరు చెబితే మిగతా దేశాలు మొత్తం వణిగిపోతాయి. మీరు ఆలోచించండి, ఒక్క ఐగుప్తు దేశం కింద ఇజ్రాయెల్ మాత్రమే బైబుల్ కలసల లెక్కల ప్రకారం 6 లక్షల మంది కాల్బలం అని చెప్తుంది, కానీ 20 లక్షల మంది ఉన్నారంట. ఒక్క ఐగుప్తు దేశం కింద బానిసలుగా 3,000-4,000 సంవత్సరాల క్రితం జరిగిన మాట. 4,000 సంవత్సరాల క్రితం జరిగిన మాట. ఒక్క దేశం కింద 20 లక్షల మంది బానిసలు అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత పెద్ద సామ్రాజ్యము, ఎంతమందికి పనిస్తుందో, ఎంతమందికి కూడి పెడుతుందో. అంత పెద్ద సామ్రాజ్యానికి ఫరో కుమార్తెకి పిల్లలు లేరు. మోషేని పెంచుకుంది. మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలిపించుకుంటానికి ఇష్టపడలేదు. అది ఎలా సాధ్యం? మహానుభావుడు చూడాలి పరలోకం బాగానే. మనకి టిఫిన్ చేశాడు, 10 రూపాయలు ఇచ్చాడు, 20 రూపాయలు ఇచ్చాడు, 10 రూపాయలు ఇడ్లీ, 10 రూపాయలు ఈల చెల్లలేదని. దానికాడ కొనబెట్టుకునే వాళ్ళు ఉన్నారు. 10 రూపాయలు, 5 రూపాయల కాడ కొనబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చండాలుగా సెంటు భూమి కాడ కొనబెట్టిన వాళ్ళు ఉన్నారు. సెంటు భూమి కాడ కొనబెట్టిన వాళ్ళు ఉన్నారు. 1,00,000 రూపాయల డబ్బుల కోసం ఆశపడే వాళ్ళు ఉన్నారు.
మనమందరం ఎవరో తెలుసా? విశ్వాసులు, సావుకులు, పరిశుద్ధులు. పక్కన వాడి డబ్బు ఏ విధంగా లాక్కోవాలని ఆశపడే నువ్వు నేను పరలోకంలో ఉంటామా? మోషే గారు మాత్రం ఎక్కడ ఉంటారు? మరి మోషే ఎక్కడ ఉండాలి? మామూలు విషయం అంటమా? మామూలు విషయమా? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా పిలువబడతాం నాకు ఇష్టం లేదు. ఏం తీసుకుని వచ్చాడు? ఒక కర్ర తీసుకుని బయలుదేరి వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. ఏంటి నీ జీవితం తెలియదు. వెళ్ళిపోయాడు, పోతా ఉన్నాడు. ఒక అమ్మాయి గొర్రెలు మేపుకుంటూ కూర్చుంది. ఆ అమ్మాయి గొర్రెలు మేపుకునేటప్పుడు నీళ్ళు పెట్టుకోవాలి. ఒక బావి ఉంటుంది, చిన్న బావి ఒకటి. ఆ నీళ్ళు పెట్టిన అక్కడ కొంతమంది మగపిల్లలు ఆ అమ్మాయిని ఏడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు 2 బీకేడు. మనోడు బలవంతుడు కదా మోషే. ఆ అమ్మాయి పోయి వాళ్ళ నాన్న చెప్పింది, డాడీ పక్కన ఒక అమ్మాయి చూసిన బలం ఉన్నాడు, నాకు సహాయం చేసాడు అని చెప్పని. తీసుకుని రమ్మని చెప్పన్నాడు. ఈతో తీసుకుని పోయింది. అక్కడే ఉన్నాడు. కొన్ని రోజులు పనిచేశాడు. తన నమ్మకత్వాన్ని బట్టి తనే తన పెద్ద కుమార్తెని సిఫోర్ నుంచి పెళ్లి చేశాడు. 7 కుమార్తెలు ఉన్నారు, కానీ ఎవరిని కూడా కన్నెత్త చూడలేదు. ఈతో ఇచ్చిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో 2 బిడ్డలు కన్నాడు. ఒకడు గిర్షోము, రెండోవాడు ఎలియాసరు. ఏం కృప అసలబ్బా! అందుకే దేవుడు ఎంత బాగా వాడుకున్నాడు మోషేని, ఎంత బాగా వాడుకున్నాడు మోషేని. మరి మీ పిచ్చి ఏంటి? మన ఇళ్లలో ఇంకా ఎంత అన్యాయపు సొమ్ము మన కాడ ఉంది, ఇంకా ఎంత స్వార్థపూర్తి మీద మన కాడ ఉంది, ఇంకా ఆశే. ఇంత వాక్యం వింటున్నా, ఇన్ని స్వార్థ సభలు లక్షలు ఖర్చు పెట్టి పెడుతున్నా, రక్తాన్ని కూడా పెట్టుబడిగా పెట్టి, సుఖాలని పెట్టుబడిగా పెట్టి, నిద్రని పెట్టుబడి పెట్టి ఎన్న చేస్తున్నా సరే ఇంకా ఎవరు ఉన్నారా? ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, పాష్ గారు. తాతల కాలం నాటి ఆస్తి ఉందంట, 100 ఎకరాల పొలం అంట. 100 ఎకరాల పొలం. లాస్ట్ మూమెంట్లో తెలిసింది, ఒక పేపర్ బయటపడింది. దానికోసం సేవ వదిలిపెట్టి, సంఘం వదిలిపెట్టి తిరగడం స్టార్ట్ చేశాడు. నేను పాష్ గారు మీకు పిచ్చే చేపలమా? ఏంది బాబు పట్టంటావు? 100 ఎకరాలు, ఇప్పుడు ప్రజెంట్ ₹1,00,00,000 ఎకరం, 100 కోట్లు అన్నాడు. 100 పైసలు కూడా అనిపించలా. ఏమయ్యాడు? పరదేశం పీరు అని చెప్పేసి పారబడికి వెళ్ళిపోయాడు. ఆయన అంటాడు, ఇది రావాలని ప్రార్థన చేయి, దశంభాగం నీకు ఎత్త ₹1,00,00,000 అన్నాడు. దశంభాగం ఎత్తాడంట ₹1,00,00,000. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇస్తాడండి నాకు. ప్రైజ్ ది లార్డ్. ఇందాక కమల్లో మెకానిక్ షెడ్కి వెళ్ళాను. ఆ మిషన్లో కొంచెం ఆయిల్ కావాలంటే వెళ్ళాను. కమల్ లేడు, వాళ్ళ కాడ కమల్ కాడ పనిచేస్తే ఒక అబ్బాయి ఉన్నాడు. తమ్ముడా నాకు కొంచెం మడ్డి ఆయిల్ కావాలని చెప్పేసి అన్నాను. నాకు చూసి ఎంత కావాలన్నాడు. ఇదిగో తమ్ముడు బాటిల్ తెచ్చి డిక్కీలో బాటిల్ తీసి ఇచ్చాను. ఇస్తే కమల్ లేడు అన్న. అంతలో వాడికి అర్థమైపోయింది, ఓహో కమల్ లేడు అన్నాడంటే ఊరకు అడుగుతాడు, వీడు ఓసిలు అడుగుతాడేమో. ఇప్పుడు అంటే ఇంజనీర్లు ఎక్కడ దొరుకుతా అంటున్నాడు వాడు. ఎంత కావాలన్నాడు. ఇప్పుడేమో కమల్ లేడు అన్నలకే నేను అన్నాను, తమ్ముడు డబ్బుల కోసమే ఫ్రీగా వద్దని చెప్పన్నాను. అంటే ఫ్రీగా కదన్నా, నువ్వు ఎంతసేపు కొత్త అంటున్నాడు వాడు. మంచి నమ్మకస్తులు ప్రభు ఇచ్చాడు. స్తోత్రం. నేను పైకి పోయి సెంటర్లో చిన్న పనులు చూసుకొని వస్తాను, అలో పెట్టి పోసి పెట్టమని చెప్పన్నా. ఇక నేను వచ్చేలేక వాడు లేడు, కమలు ఉన్నాడు. ఏందన్నా అన్నాడు. తమ్ముడు నాకు కొంచెం ఆయిల్ కావాలని చెప్పేసి అన్నాను. ఆయిల్ వంచాలని చెప్పేసి అని తను చేసే పని పక్కన పెట్టి 2 బాటిల్, ఒక బాటిల్లో పోసేసి ఇచ్చేసాడు. తీసుకొచ్చి బండి మీద పెట్టాడు. తీసుకొచ్చి వరున్నట్టయితే అప్పుడు చేసేది మనోడికి. దేవుడు ఇస్తాడు మనకెందుకుమా? ఆయిల్ ఇస్తాడు, అన్నం ఇస్తాడు, కప్పుకుంటానికి దుప్పటి ఇస్తాడు. మన విశ్వాసం అదే కదా. ఇంకా అక్కడ స్థలాలు, ఇక్కడ పొలాలు, ఏదేది అన్యాయంగా వచ్చిందని చెప్పి చూడాల్సిన అవసరమే ఉంది? అసలు అవసరమే ఉంది. అది రేపు పొద్దున మీ మీద సాక్ష్యం చెప్పిద్ది. అన్యాయంగా వాళ్ళు ఇస్తే మనం తీసుకుంది వేరే, ఆశపడి మనం చేసి, ఎదురు చూసి మనం చేసి, అది మన పైన మన బిడ్డలకి శాపంగా మారి మన మీద సాక్ష్యం చెప్పిద్ది. ఇంకా నువ్వు ఐగుప్తు విడిచిపెట్టలేదు. అసలు ఇంక విషయం ఏంటంటే, దేవుని ఆశీర్వాదం వాళ్ళు తాగుతున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు మొత్తం మారిపోయి మొత్తం డబ్బు మీద మసిలిపోతూ ఉంటుంది. డబ్బు మీదకి మసిలిపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ధనాన్ని మీ కాలి కింద ఉంచునుగాక. దేవుడు ధనాన్ని మీ కాలి కింద ఉంచునుగాక.
ఆమేన్. మొన్న ఒకళ్ళు ఇద్దరం కలిసి బండి మీద వెళ్తున్నాం. నేను కాదు, నాతో పాటు పక్కన బండి మీద నేను వెళ్తున్నాను. వెళ్తుంటే ప్రభు క్షమించాలి, నాకు చేత కదా ఇట్లా అన్నాడు. మొత్తం మీద అయిపోయింది. మళ్ళీ ఇంకొక రాగానే ఇంకోటి వచ్చేసింది. ఓకే, వెరీ గుడ్. అంటే అతను భక్తి చూపిస్తున్నాడు. నాకు అంత ఇష్టం, చెప్పండి, నాకు అంత ఇష్టం చూపిస్తున్నాడు. పోయినాక ఇద్దరం కూరగాయల మార్కెట్కి వెళ్ళాం, ఇద్దరం టమాటాలు తీసుకున్నాం. తీసుకునేటప్పుడు మనోడు పరుసులను తీత 10 రూపాయల నోటు కింద పడిపోయింది. దాన్ని కూడా తీసుకుని ఉంటున్నాడు ఎస్సా అని మళ్ళీ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏది ఇష్టం మనోడికి? దాన్ని మొక్కేవు, దీన్ని మొక్కేవు. ఇప్పుడు అది కొట్టిద్దామా? రే కింద పడితే మనం మొక్కను నా జేబులు పెట్టుకున్నాం అని చెప్పేసి కొట్టిద్దా చెప్పు తీసుకొని? స్తోత్రం. నేను చాలాసేపు ఈ మాటలు మీకు చెప్పాలని చెప్పాను. చాలా చాలా నా హృదయం చాలా భారం ఉంది. ప్రభు నాతో మాట్లాడాడు ఈ మాటలు, అందుకే చెప్తున్నాను. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలుపుంచుకుంటకు మోషే ఒప్పుకోలేదు. ఎంత గొప్ప భాగ్యం ఉంటే ఎవరు పెడతాడు? దేవుడు ఏం చేసేది తెలుసా? మోషే అక్కడికి వచ్చి, మోషే నువ్వు ఐగుప్తుకి వెళ్ళేసేసి నా ప్రజలు విడిపించుకుంటామని చెప్పన్నాడు. నేను బానయ్యా, నేను బాను, నువ్వే పోవాలరా, నేను బాను, నువ్వే పోవాలరా, నేను బాను. ఎందుకు పోవరా? నాకు నత్తి, అయినా నువ్వే పోవాలి. నాకు మాట్లాడటం చేత కాదు, పలకరించడం చేత కాదు, అయినా నువ్వే పోవాలి. పంపించాడు. నేను అనుకుంటాను ఒకసారి, రెండోసారి ఐగుప్తులకు వెళ్ళిపోయినాక మోషే ఒకవేళ అప్పటికి సరైన మారుమనసు లేదు, అక్కడికి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయి అన్నీ చూసేసి అమ్మా అని వాటేసుకొని, లేకపోతే ఇంకోటి తాత అని చెప్పేసి వాళ్ళని వాటేసుకొని, ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు, హైదరాబాద్లో పెట్టొచ్చాడు. ఇప్పుడు ప్రశాంత్కి తెలియకుండానే ఎక్కడెక్కడ తిరిగాడు, ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఏమైంది? ఎక్కడో హృదయంలో ఒక నవ్వు వచ్చేది, ఎక్కడో ఒక హృదయంలో ఒక సంతోషం వస్తూ ఉంటుంది. ఒకవేళ అక్కడ కనుక మనకి, ఇప్పుడు నేను చెన్నైలో అనుకోండి, నాకు తెలియకుండా ఆ పేరు వినంగానే నాకు ఒక వైబ్రేషన్ శక్తి వస్తుంది. నాకు ఆ పేరు వినంగానే, అవును కదా, ఆటోమేటిక్ మనం కూడా ఒక ఊరు పెట్టొచ్చు అనుకో, అక్కడ పోగానే ఏమైతే సార్ అది వినంగానే చూడంగానే బా, చిన్నప్పుడు మేము ఇట్లా, నేను మొన్న ఒకసారి అది జాగ్రత్త వెళ్ళాను, అసలు గుర్తుపట్టలేదు. నేను చిన్నప్పుడు నేను చూసుకునే ఏరియాలు మొత్తం తిరిగినప్పుడు చూసుకున్నప్పుడు ఎంత సంతోషం వేస్తుంది నా హృదయం. మోషే 40 సంవత్సరాల తర్వాత ఐగుప్తుకి వెళ్తున్నాడు. ఐగుప్తు అంతఃపురంలోకి వెళ్ళాలా? ఐగుప్తు అంతఃపురంలోకి ఎందుకు వెళ్ళాడు తెలుసా? అద్భుతాలు చేయడానికి వెళ్ళాడు. దేవుడు చెప్పింది చెప్పడానికి వెళ్ళాడు. దేవుని ప్రజలను విడిపించడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళావంటే, నేను ఐగుప్తుని ప్రేమించి రాలేదు, నేను వచ్చాను. ఎందుకు వచ్చాను తెలుసా? నాలాగా అనేక మంది ఐగుప్తుని విడిచిపెట్టాలి, నాలాగా అనేక మంది ఐగుప్తు విడిచిపెట్టాలి, ఈ భోగాలు విడిచిపెట్టాలి, ఈ శాపాలు విడిచిపెట్టాలి, అదృశ్యుడైన దేవుని చూడాలి. దానికోసం నేను వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తాను.